హే ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వీడియోస్ అన్నిటికీ కూడా. ఇంకా అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా ఛానల్లో చాలా గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే డూ చెక్అవుట్. స్పెషల్లీ చెప్పాలి అని అంటే 3 పార్ట్స్ ఆఫ్ మా బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది, ఇంకా అలానే డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది, వెరీ రీసెంట్గా హౌస్ వార్మింగ్కి తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్, అలా డిఫరెంట్ పార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే అది కూడా ఒక్కసారి చెక్అవుట్ చేయండి. సో నా కమింగ్ బ్యాక్ టు వీడియో, మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా వీడియో ఏంటి అని చెప్పి. ఫ్యాబ్రిక్ షాపింగ్ రిలేటెడ్. నేను నా కోసం అండ్ పాప కోసం కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలని చెప్పి అయితే షాప్కి వెళ్ళాను. అక్కడ ది బెస్ట్ అండ్ నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దాని డీటెయిల్డ్ ప్రైస్ అండ్ ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, ఎలా స్టిచ్ చేయించాలనుకుంటున్నాను, రెఫరెన్సెస్ కూడా యాడ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని చెప్పి. నేను ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అయితే రేయాన్ మెటీరియల్. ఇది పర్ మీటర్ పర్ మీటర్ 300 రూపీస్ అలా. ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉంది, కానీ నేను ఈ బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నాను. ఎందుకు అని అయితే నేను మీకు రెఫరెన్సెస్ అయితే క్లియర్గా ఇచ్చాను. ఆ రెఫరెన్సెస్ ఇమేజ్లో ఉన్నట్టు నేను గ్రీన్ కలర్ కావాలి అని చెప్పి అనుకున్నాను. సో ఐ థింక్ నేను క్లోజ్ టు 9 మీటర్స్ తీసుకున్నాను, బికాజ్ లేయర్స్ ఉంది కదా, అందుకోసం. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఫ్యాబ్రిక్ అయిపోతే అలా అని చెప్పి కొంచెం 1 మీటర్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తున్నప్పుడు నాకైతే ఈ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనిపించింది. చాలా చాలా సాఫ్ట్ ఉంది అండ్ చాలా ఫ్లోయిగా కూడా ఉంది మెటీరియల్ అయితే. ఇది కమింగ్ టు ద ప్రైస్ ఐ థింక్ 460 రూపీస్ పర్ మీటర్. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్నెస్, ఆ ఫ్లోయి మెటీరియల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. 460 ఈజ్ ఓకే. అండ్ వీళ్ళ దగ్గర 4 కలర్ ఆప్షన్స్ ఉన్నింది. వన్ ఈజ్ లైట్ బేబీ పింక్ అండ్ ఇంకొకటి బ్లూ అండ్ ఇంకొకటి కొంచెం బ్రైట్ పింక్ ఆరెంజ్ ఆ షేడ్లో ఉంది. సో ఈ 4 కలర్ ఆప్షన్స్ కూడా నేను మీకు ఒక్క ప్లేస్లో పెట్టి కూడా చూపిస్తాను. ఇది మీటర్ ప్రైస్ చెప్పాను కదా, 460 పర్ మీటర్. అండ్ ఈ 4 కలర్స్లో నేను ఒకటి పిక్ చేసుకున్నాను. సో దీనికి రెఫరెన్స్ కూడా నేను ఇమేజెస్ అయితే యాడ్ చేశాను, ఎలా స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను ఏంటి అని చెప్పి. ఇదైతే నాకు అండ్ నా పాప కోసం ఇద్దరికి తీసుకున్నాను. పాపకి ఒక చిన్ని బావ్ అండ్ విత్ హెయిర్ బ్యాండ్తో చేపించాలి, లైక్ యూనో ప్రిన్సెస్ కైండ్ ఆఫ్ ఫ్రాక్ లాగా అని చెప్పి తీసుకున్నాను. బట్ చూడాలి ఎలా టర్న్ అవుతుంది అని చెప్పి. దీనికి నేను కొన్ని స్ట్రైట్ కట్ ఇమేజెస్ ఉన్న రెఫరెన్సెస్ కూడా యాడ్ చేశాను, బట్ నేను అలా చేయించుకోవాలని అనుకోవట్లేదు. సంథింగ్ కొంచెం డిఫరెంట్గా. ఇఫ్ ఇన్ కేస్ నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది స్టిచ్చింగ్ నుండి వచ్చేస్తే నేను వీడియో అయితే చేస్తాను. ఇఫ్ నాట్ నేను షార్ట్ వీడియో అయినా అట్లీస్ట్ అప్లోడ్ చేస్తాను. కలర్స్ క్లియర్గా తెలియడం కోసం నేను ఇక్కడ కొన్ని క్లోజప్ షార్ట్స్ కూడా పెట్టాను. కొంతమందికి టూ ఫ్యాన్సీగా ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళకి నేను కొన్ని స్ట్రైట్ కట్ డిజైన్స్ కూడా రెఫరెన్సెస్గా పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నీడెడ్ ఉంటే ఇలా చేయించుకోవాలి అని అనుకుంటే. ఇది ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా, స్పేస్ సిల్క్ అండ్ పర్ మీటర్ 460 రూపీస్. అండ్ ఈ 4 కలర్స్లో నేను ఒకటి పిక్ చేసుకున్నాను. సో రీసెంట్ టైమ్స్లో కలంకారీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ బాగా ట్రెండ్ అయ్యాయి కదా, విత్ ఫుల్ లెంత్ అండ్ ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్లో. నేను ఆ కైండ్ ఆఫ్ ఇమేజెస్ చూపించి అడిగినప్పుడు నాకు కొన్ని రెఫరెన్సెస్ వీళ్ళు చూపించారు వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్. ఐ థింక్ నాకు ఒక 4 ఫ్యాబ్రిక్స్ కనిపించాయి నేను అడిగిన దానికి సూటబుల్గా. విత్ కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కలర్స్, కానీ నాకు క్రీమీ వైట్ అండ్ ఐస్ క్రీమ్ వైట్ ఆ కలర్స్లోనే కావాలని చెప్పి అడిగాను. సో నేను ఏదైతే అడిగానో దానికి సూటబుల్ జస్ట్ 4 కలర్స్ ఉన్నాయి. సో నేను 4 కలర్స్ కూడా ఒక్కటే ప్లేస్లో పెట్టి చూపిస్తాను. లైట్ వేరియేషన్ ఉంది అంతే. ఇది పర్ మీటర్ 260 రూపీస్ అలా ఉంది. నేను ఫుల్ లెంత్ అండ్ ఫుల్ స్లీవ్స్ కావాలనుకున్నాను కాబట్టి ఐ థింక్ 6.5 మీటర్స్ తీసుకున్నాను. 6 మీటర్స్ ఈజ్ మోర్ ఎనఫ్. కాకపోతే నాకు కొంచెం ఫ్లోయీగా ఉండాలి అని చెప్పి నేను ఇంకొక 1/2 మీటర్ ఎప్పుడు కూడా ఎక్కువే తీసుకుంటాను. సో నేను చూసిన 4 కలర్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ వన్ కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది, మిడిల్ వైట్ కొంచెం అగైన్ లైట్గా అనిపించింది, సో దాన్ని అవాయిడ్ చేశాను. అండ్ ఇది కూడా కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది, సో ఇటు పక్కన ఉండే క్రీమీ వైట్ కూడా. అండ్ అగైన్ దీని పక్కన మళ్ళీ ఉండేది కూడా కొంచెం లైటిష్గా అనిపించింది. సో ఈ 2 బ్రైట్ క్రీమీ వైట్స్ నుండి నేను ఒకటి పిక్ చేసుకున్నాను.
ఏది తీసుకున్నాను అనైతే ఎండ్ ఆఫ్ ద వీడియోలో అయితే చూపిస్తాను. సో, దీనికి సెట్ అయ్యేలాగా నేను కపుల్ ఆఫ్ ఇమేజెస్ అయితే యాడ్ చేశాను యాజ్ ఎ రెఫరెన్స్. ఇంకా సిమిలర్ ఇమేజెస్ మనం సెర్చ్ చేసుకుంటే చాలా ఆప్షన్సే దొరుకుతుంది. నేనైతే కంప్లీట్‌గా ఫుల్ స్లీవ్స్ పెట్టించాలి అండ్ ఫుల్ లెంగ్త్ లైక్ లాంగ్ ఫ్రాక్ లాగా చేపించాలని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా ఉందో అలానే. బట్ ఎగ్జాక్ట్‌గా ఈ యానిమల్ ప్రింట్స్ అదంతా దొరకలేదు గానీ, బట్ సమ్‌హౌ కైండ్ ఆఫ్ నాకు సిమిలర్‌గానే దొరికింది. సో, నెక్స్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ ఫ్యాబ్రిక్ అండి. చాలా చాలా బావుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్. బ్రిక్ కలర్ పైన లైక్ కైండ్ ఆఫ్ ఆరెంజ్, మెరూన్‌కి ఇన్ బిట్వీన్ కలర్ ఉంది. దానిపైన గోల్డెన్ కలర్ ఫ్లోరల్ డీటైలింగ్ కంప్లీట్‌గా విత్ కట్ వర్క్ బార్డర్. చాలా ఫ్లోయీగా ఉంది అండ్ చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంది వేర్ చేయడానికి. ఈజీ టు డ్రేప్ అని కూడా చెప్పొచ్చు. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా. ఇది కమింగ్ టు ద మీటర్ ఐ థింక్ 400 ఆర్ 420 రూపీస్ అలా ఉంది. ఎక్కువ కలర్ ఆప్షన్స్ కూడా లేదు. దీనికి కైండ్ ఆఫ్ సిమిలర్‌గా నేను ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఎలా స్టిచ్ చేపించుకోవచ్చు అని చెప్పి. ఇదైతే నేను తీసుకోలేదు. బట్ రిఫరెన్స్ అయితే యాడ్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఇక్కడైతే నేను ఇంకా కొన్ని బెనారస్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. బోత్ బార్డర్ అండ్ బార్డర్‌లెస్ 2 కూడా ఇంక్లూడ్ చేశాను. ఈ బార్డర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే ఐ థింక్ 550 పర్ మీటర్. సాఫ్ట్ బెనారస్ విత్ మీనాకారి బార్డర్ అన్నట్టు చెప్పారు. కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగుంది. కానీ బార్డర్ ఎందుకో నాకు కొంచెం అంత బాగా నచ్చలేదు. చాలా లైట్‌గా లేకపోతే డిజైన్ వైజ్ నాకు అంత నచ్చలేదు అనిపించింది. అందుకు నేను ఇది కంప్లీట్‌గా అవాయిడ్ చేశాను. ఇందులోనే వితౌట్ బార్డర్ ఉండింది కైండ్ ఆఫ్ సిమిలర్‌గా. అది కూడా సాఫ్ట్ బెనారస్ కాకపోతే స్ట్రైప్స్ మోడల్‌లో ఉండింది. సో, దాన్ని పిక్ చేసుకుందాం అని చెప్పి దీన్ని అవాయిడ్ చేశాను. దీనికి కైండ్ ఆఫ్ నేను కొన్ని రెఫరెన్సెస్ అయితే యాడ్ చేశాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేను ఈ ప్యాటర్న్‌లో ఇలా స్టిచ్ చేపించుకోవాలని అనుకొని చూశాను. కాకపోతే ఇది కంప్లీట్‌గా ఫోల్డబుల్ ఉన్నప్పుడు నాకు బార్డర్ కనిపించలేదు. ఎప్పుడైతే ఓపెన్ చేస్తే ఈ బార్డర్ కనిపించిన తర్వాత సో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాజ్ బార్డర్‌కి, బాడీ పార్ట్ డిజైన్‌కి అస్సలు సెట్ అయినట్టుగా అనిపించలేదు. సో, అందుకు నేను అది అవాయిడ్ చేశాను. బట్ కమింగ్ టు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ బెనారస్ అండ్ పర్ మీటర్ 550 రూపీస్. ఇది ఇంకొక బెనారస్ ఫ్యాబ్రిక్ విత్ బార్డర్‌లెస్ అండి. అండ్ ఇది కమింగ్ టు ద ప్రైస్ కూడా చాలా తక్కువనే. ఐ థింక్ 280 పర్ మీటర్ అలా పడింది. 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మెరూన్, పర్పుల్ అండ్ ఈ బాటిల్ గ్రీన్ కలర్ విత్ స్ట్రైప్స్. చాలా బాగుంది అనిపించింది. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా సిన్స్ కొంచెం బార్డర్ వచ్చింది కాబట్టి స్ట్రెయిట్ కట్‌గా డిజైన్ చేపించి మంచిగా దుపట్టాతో హైలైట్ చేయొచ్చని అనుకున్నాను. నేను దీనికి కూడా కొన్ని రెఫరెన్సెస్ అయితే యాడ్ చేస్తాను. నేను ఎలా స్టిచ్ చేపించుకోవాలనుకున్నాను ఏంటి అని చెప్పి. జస్ట్ ఓన్లీ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అంతే. ఇంకా ఏమైనా ఫ్యాబ్రిక్స్ చూద్దాము అని చెప్పి చూస్తున్నప్పుడు నాకు ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అయితే కనిపించాయి విత్ టూ మెనీ కలర్ ఆప్షన్స్. ఇక్కడ ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా చూపిస్తాను నేను. బ్రైట్ పింక్, బేబీ పింక్ అండ్ మల్టీ కలర్ విత్ బేబీ పింక్ బార్డర్. కొన్ని బార్డర్ ఉన్నాయి అండ్ కొన్ని బార్డర్లెస్ కూడా ఉన్నాయి. నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి బార్డర్ ఉన్నది ఇలా ఇన్ బిట్వీన్ పెట్టాను. కొన్ని బార్డర్లెస్ ఉన్నాయి అండ్ కొన్ని బార్డర్ ఉండేవి ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో. కానీ నేను ఈ 3 కలర్స్లో ఏదైనా పిక్ చేసుకుందాము అని చెప్పి ఇక్కడ మీకు నీట్గా పెట్టి చూపిస్తున్నాను. ఇంకా రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. లైక్ కైండ్ ఆఫ్ పర్పుల్ అండ్ పర్పుల్ విత్ మల్టీ షేడ్, లైటిష్ ఆనియన్ కలర్ అలా డిఫరెంట్ షేడ్స్ అన్నీ ఉన్నాయి. బట్ బార్డర్లెస్వి 850 పర్ మీటర్ విత్ బార్డర్ ఉండింది ఐ థింక్ 950 పర్ మీటర్ అనుకుంటాను. ఇందులో ప్యాటర్న్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. కొంచెం ఫ్లోరల్ లైక్ కొంచెం డిజైన్ కూడా వేరియేషన్ ఉంది. దీన్ని నేను రెఫరెన్సెస్ అయితే ఇలా యాడ్ చేశాను. ఇలా ఏదైనా చేపించుకుందాము అని చెప్పి. అట్ లాస్ట్ నేను ఈ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా చూశాను. ఇందులో కూడా వీళ్ళ దగ్గర చాలానే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చూపిస్తున్న ఫ్లవర్ డిజైన్స్ కూడా కొంచెం లైట్ వేరియేషన్తో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని బిగ్ ఫ్లవర్స్ అండ్ కొన్ని స్మాల్ ఫ్లవర్ డిజైన్స్,
కొన్ని డ్యూయల్ షేడ్‌లో అలా చాలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నింది ఈ మల్మల్ కాటన్‌లో కూడా. నేను అంత ఎక్కువ టైం లేదు. బికాజ్ నాకున్నది జస్ట్ 2.5 అవర్స్ ఆఫ్ టైమ్. అందులో నేను ఇవన్నీ కూడా చూపించాను. ఐ థింక్ నేను 5 ఫ్యాబ్రిక్స్ ఏమో పిక్ చేసుకున్నాను. మల్మల్ కాటన్‌లో ఇంకా కింద చాలా ఫ్యాబ్రిక్స్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయని చెప్పారు గానీ, బట్ నాకంత టైం లేకుంది. సో, జస్ట్ నేను కపుల్ ఆఫ్ కలర్స్ చూసి ఒకటి పిక్ చేసుకున్నాను. విచ్ ఇస్ ఈ బ్లూ కలర్. ఈ బ్లూ కలర్‌లో కూడా ఫ్లవర్ డిజైన్ ఒకటేమో పెద్దగా ఉంది. ఒకటేమో చిన్నదిగా ఉంది. సో, నేను చిన్న ఫ్లవర్ ఉండేది పిక్ చేసుకున్నాను. ఇందులో బ్లాక్స్ అండ్ కొన్ని పేస్టల్ షేడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ నాకంత టైం లేకపోవడంతో జస్ట్ నేను ఒకటి పిక్ చేసుకొని ఇంకెప్పుడైనా వెళ్దామని చెప్పైతే వచ్చేసాను. సో, ఫైనల్లీ అయితే నేను 5 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానైతే ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ కటింగ్‌కి ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఉంటుంది. ఒక పర్సన్ లేకపోతే ఇద్దరు పర్సన్స్ అలా కూర్చొని కట్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నవన్నీ కూడా. సో, నేను ఈ బేబీ పింక్ కలర్ తీసుకున్నాను. విచ్ ఇస్ 4 మీటర్స్. బికాజ్ నీ లెంత్ ఫ్రాక్ అనుకుంటున్నాను, బట్ కొంచెం డిఫరెంట్‌గా. సో, అందుకోసం 1 మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ బేబీ పింక్ పైన కొంచెం చిన్ని బుట్టీస్‌తో డీటైలింగ్ వచ్చింది. సో, ఐ థింక్ నేను అనుకున్నట్టుగా వస్తుందని అనుకుంటున్నాను అవుట్‌పుట్. సో, వచ్చిన తర్వాత డెఫినెట్‌గా ఎయిదర్ షార్ట్ ఆర్ ఫుల్ లెంత్ వీడియోలో ఒక కపుల్ ఆఫ్ డ్రెసెస్ అన్నీ గ్యాదర్ చేసిన తర్వాత ఫుల్ వీడియో అయితే డెఫినెట్‌గా అప్లోడ్ చేస్తాను. సో, నెక్స్ట్ ఈజ్ నేను ఈ ఆఫ్ వైట్ కలర్స్‌లో కూడా ఒకటి పిక్ చేసుకున్నాను కలంకారీలో. విచ్ ఇస్ ఈ కలర్ అండ్ ఈ ప్రింట్ ఉన్నది. ఇది నేను ఐ థింక్ చాలా చాలా నచ్చింది ఇది నాకు. ఏదైతే నేను రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేశానో అది చూసినప్పుడు సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకున్నాను కానీ, సో, సేమ్ దొరకలేదు. బట్ విత్ సేమ్ కలర్ ఆప్షన్ అయితే ఆల్మోస్ట్ దొరికింది. ఐ థింక్ ఇది నేను 6.5 మీటర్స్ అలా తీసుకున్నట్టున్నాను. సో దట్ నాకు ఫుల్ హ్యాండ్స్ అండ్ లాంగ్ లెంత్ కావాలి అని చెప్పి. ఎండ్ ఆఫ్ ద బిల్ ఏంటంటే ఒక 10% వరకు డిస్కౌంట్ ఇచ్చారు. నేను చూసిన ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ. జస్ట్ నేను కొన్ని రెఫరెన్సెస్ తీసుకొని వెళ్ళి ఇలా కావాలి అని చెప్పి తీసుకొని వచ్చేసాను. ఎక్కువ టైం లేకుండా ఉండింది నాకు. అండ్ మల్మల్ కాటన్‌లో నేను ఈ కలర్ కూడా తీసుకున్నాను. విత్ స్మాల్ ఫ్లవర్స్ ఉన్న డిజైన్. ఐ థింక్ ఇది 5 మీటర్స్ తీసుకున్నాను. బికాస్ నేను కొంచెం లేయర్ కైండ్ ఆఫ్ డ్రెస్ లాగా చేపించుకోవాలని అనుకున్నాను. సో, అందుకు 5 మీటర్స్ తీసుకున్నాను. బేసిక్‌లీ 3.5 మీటర్స్ ఇస్ మోర్ ఎనఫ్ అన్నారు కానీ, నేను కొంచెం ఎక్కువ లేయర్స్ పెట్టించుకోవాలని అనుకున్నాను. అందుకు సో, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో, అలానే సాఫ్ట్ బెనారస్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా, విత్ బార్డర్‌లెస్. అది అయితే నేను ఈ పర్పుల్ షేడ్ తీసుకున్నాను విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్. రిమైనింగ్ 2 కలర్స్ కూడా బాగున్నాయి కానీ, బట్ పర్పుల్ నా దగ్గర డ్రెస్ లేదని చెప్పి నేను ఈ పర్పుల్ అయితే పిక్ చేసుకున్నాను విత్ గోల్డ్ కాంబినేషన్. చాలా బాగుంది ఇది కూడా. సో, జార్జెట్ అన్ని ఫ్యాబ్రిక్స్ చూసిన తర్వాత ఈ బ్రైట్ పింక్ తీసుకున్నాను. దీన్ని వేసుకోవడానికైతే నేను చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. బట్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. ఇన్ ఫ్యూచర్‌లో నేను వేసుకున్నప్పుడు డెఫినెట్‌గా వీడియో ఆర్ షార్ట్‌లో అయితే క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను. ఇది జస్ట్ 2.25 మీటర్స్ తీసుకున్నాను. ఓన్లీ ఫర్ టాప్ పర్పస్ అంతే. బాటమ్‌కి కైండ్ ఆఫ్ షరారా లేకపోతే అలా డిజైన్ చేపించుకోవాలని అనుకుంటున్నాను. లైక్ కైండ్ ఆఫ్ లెహెంగా అట్లా. సో, మల్మల్ కాటన్‌లో ఇంకా ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో, ఫైనలీ నేనేం తీసుకున్నానో అవన్నీ అయితే కటింగ్‌లో చూపించాను కదా, నేను అవన్నీ తీసుకున్నాను. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాబ్రిక్‌కి నేను ప్రైస్ చెప్పాను. అండ్ ఎలా డిజైన్ చేపించుకోవాలని అనుకుంటున్నానో కూడా రెఫరెన్సెస్ అయితే యాడ్ చేశాను. సో, ఫైనల్లీ ఇక్కడైతే బిల్లింగ్ టైం. నేను ఇంకా బిల్ చేసేసి త్వరగా వెళ్ళాలి. బికాజ్ ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది నేను బయటకు వచ్చి. కొన్ని కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఏమంటారు, శారీస్గా కన్వర్ట్ చేసుకొని విత్ బ్యూటిఫుల్ టాజల్స్ అండ్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే. సో, యా, ఫైనల్లీ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అయితే ఇవ్వండి. వీటిని డిజైన్ చేయించిన తర్వాత నేను చూపిస్తాను ఒక వీడియోలో. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్
నేను సెలెక్ట్ చేసుకున్నవి అవన్నీ మీకు నచ్చితే డూ కామెంట్ మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మా వీడియోస్ అన్నిటికీ కూడా. సో థ్యాంక్ యూ.